నా శిరస్సుపై ఉన్న గంగ ఎంత పవిత్రమైనదో నీ నడవడిక అంత పవిత్రంగా ఉండాలి తల్లి. అక్రమ సంబంధాల వైపు అడుగు. నా మౌనం నీకు చులకన కావచ్చు, కానీ నా కోపం కట్టలు తెంచుకుంటే నీ అస్తిత్వం కూడా మిగలదు. జాగ్రత్త. ప్రపంచం నిన్ను ఒంటరిని చేసినప్పుడు గుర్తుంచుకో, శివుడు నిన్ను తనవాడిగా చేసుకున్నాడని. భయంతో నాకు మొక్కకు, నమ్మకంతో నా చేయి పట్టుకో. మరణం ఎదురొచ్చినా సరే నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. జీవికి పట్టెడన్నం పెట్టు. నీ కష్టకాలంలో నేను కవచంగా నిలుస్తాను. అదే నువ్వు చేసుకున్న అసలైన పుణ్యం. రాలిపోయే ఆకు కూడా మళ్ళీ చిగురిస్తుంది. ఓడిపోయిన నీవు మళ్ళీ గెలవలేవా? లేచి పోరాడు. అంత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నీ పయనం ఎంత కష్టంగా ఉన్నా నువ్వు నడవడం ఆపకూడదు. నిన్ను నువ్వు నమ్ము. నేను నీతోనే ఉన్నాను. నీ తలరాత బాగోలేదని జాతకాలు చెప్పాయా? ఆ రాత రాసిన వాడినే నీకు మాట ఇస్తున్నాను. అంతా మంచే జరుగుతుంది. నీలో సగం తానని, తనలో సగం నువ్వని నమ్మిన నాడే మీ ఇద్దరి మధ్య మూడో మనిషికి తావుండదు. ఆ నమ్మకమే మీ బంధానికి కంచుకోట. ఓడిపోయిన నీవు మళ్ళీ గెలవలేవా? లేచి పోరాడు. అంత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నీకు ఆకలేస్తే అన్నపూర్ణనై వస్తాను, భయం వేస్తే భైరవుణ్ణై వస్తాను. నువ్వు పిలవాలే కాని ఏ రూపంలోనైనా వస్తాను. ఎవరూ చూడలేదని సంబరపడకు. నా మూడో కన్ను ఎప్పుడూ తెరిచే ఉంటుంది. నీ ఆనందం ఆవిరయ్యేలా నా శిక్ష ఉంటుంది. ఎంత గొప్పవాడివైనా నీ చివరి గమ్యం నేనే. నేనుండేది శ్మశానంలోనే. డబ్బులున్నవారి వెంట జనాలుంటారు, కానీ మంచి గుణం, నీతి, నిజాయితీ ఉన్నవారి వెంట ఈ శివయ్య ఉంటాడు. నీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు. అందుకే నీ విజయానికి నేనే మార్గం చూపుతాను. నువ్వు నిశ్చింతగా ఉండు. కష్టమొచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్నిచ్చిన శివయ్యకు తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో. నమ్మకంతో ఉండు. చదివావు అన్నది కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. అందరూ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే వేరే వాళ్లకు దగ్గరవుతున్నారు అని అర్థం. అలాంటి వారి కోసం ఆలోచిస్తూ కూర్చోకు. కుడి చేతితో అన్నం పెట్టి ఎడమ చేతితో విషం పెట్టే కాలమిది. కాస్త జాగ్రత్తగా ఉండురా నాన్న. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు: ఒకటి అనుమానం, రెండు అవమానం. తెలియని ఆడది, బాధ్యతల విలువ తెలియని మగాడు. వాళ్ల జీవితాలు వారే నాశనం చేసుకుంటారు. ఎవరో మోసం చేశారని చావడం దేనికి? నిన్ను ఏడిపించిన వారికి శిక్ష పడేదాకా నువ్వు బ్రతికి ఉండి చూడాలి కదా. నువ్వడిగింది ఇవ్వలేదని నాపైన కోపమా? నువ్వడిగింది చిన్నది, నేనివ్వబోయేది నీ ఊహకందనిది. కొంచెం ఆగు. ఎందుకురా భయపడుతున్నావు? ఎవరూ లేరనా? నేను నీకు కనిపించకపోవచ్చు, కాని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.